స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో విరజిల్లాలని తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సోమన్పల్లి అంకుషాపూర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సిరికొండకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం చారీ సాబ్ మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి వారు ఏ గ్రామంలో అయితే కొలువై ఉండి నిత్య పూజలు అందుకుంటారో ఆ గ్రామంలో దుష్టశక్తుల బారి నుండి ప్రజలను స్వామివారు రక్షిస్తాడని, ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల మేరకు టేకుమట్ల మండల ప్రజలకు తన శక్తి మేర సేవ చేస్తానని తెలియజేశారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆలయ కమిటీ నిర్వాహకులకు మధుసూదనాచారి కృతజ్ఞతలు తెలియజేశారు. పసుపు కుంకుమ గంధము కలసానికి బొట్టు పెట్టి కలసం లోపల కూడా పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేయండి. అభ్యర్థ ఇవన్నీ ద్రవ్యాలు వేసి ఆ నీటిని ఆ ఆకులతోని మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాల పైన పూజా సామాన్ల పైన గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి అభయాంజనేయ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ఠ సందర్భంగా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచించి అమలు చేస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ, ఈ గ్రామానికి సంబంధించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, చిన్నలకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఆంజనేయ స్వామి దుష్ట శిక్షకులు, రక్షకులు శ్రీరామ గారు కరుణాన్ని దేవాన్ని భగవంతుడికి ధర్మాన్ని కాపాడినటువంటి మహానుభావుడు కాబట్టి తన జీవితం మొత్తం స్వామివారి సేవకు మంచి కోసం అంకితం చేసినటువంటి ఆ మహానుభావుని ప్రతిష్ఠించుకోవడం, ఆరాధించుకోవడం అంటే శాశ్వతంగా మన గ్రామం, మన వాళ్ళందరూ కూడా ధర్మానికి అనుగుణంగా నియమనిష్టలతో, నీతి నిజాయితీలతో ఉండే విధంగా వారి అనుగ్రహాన్ని ప్రసాదించబడి కోర్టు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడైతే ఆంజనేయ స్వామి వారు కొలువై ఉండి ఇంట్లో పూజలు అందుకుంటారో ఆ గ్రామానికి దుష్టశక్తులు ఉంది. జరుగుతుంది మా అక్కలు, అమ్మలు, చెల్లెలు, తల్లులు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులు అందరినీ ఆహ్వానించుకొని ఒకే చోట నియమ నిష్ఠలతో పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం కన్నుల పండుగగా సాగుతుంది. అందరం ఒకే చోట తెలంగాణ సంస్కృతి సందర్భం వచ్చినప్పుడు కుటుంబీకులు, గ్రామస్తులందరూ కలిసి మంచిగా విచారించుకొని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, జన్మనిచ్చినటువంటి ఆ గ్రామాల రుణం నేర్చుకునేటువంటి సంస్కారం మన సొంతం కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కార్యక్రమం సందర్భంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడ తెలుసుకొని చాలా నియమాలతో కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంగా మన ఆహ్వానించినటువంటి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు నా పైన ఉన్నంత వరకు నాకు ఏ శక్తి ఉన్నా, ఎటువంటి అవకాశం ఉన్నా అది
కాపు షాపులైనా, సోమంపల్లైనా, టేకుమట్లైనా, సుబ్బకప్పలైనా ఈ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం నా సహకార సేవలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సెలవు.